గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే సండే కదా, కాకపోతే కొంచెం లేట్గా లేచింది అందరూ. ఇప్పుడైతే మార్నింగ్ 10 అవుతుంది. వైషు ఇప్పుడు లేచింది, బ్రష్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, నా చేతిలో చాక్లెట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు వైషు చూపిస్తాను, మొహమే కడగలేదు. అన్నీ అయితే మళ్ళీ వాళ్ళకి చాక్లెట్స్ అంటే పిచ్చి ఫ్రెండ్స్. అసలు ఉన్నాయి కదా నీ దారి, ఎన్ని ఉన్నాయి చూపి. అక్షయ కరామ్మా, ఎట్లా దాచుకో, ఎట్లా దాచుకో. వైశ్య చేతిలో ఏమున్నాయి చూడు, వైశ్య చేతిలో ఏమున్నాయి చూడు. ఫ్యాన్ బంద్ చేయి ఫస్ట్, ఈ ఫ్యాన్ బంద్ చేయి. వైశ్య చేతిలో ఏమున్నాయి చూడు. మరి చెల్లెలకి అమ్మా ఒక్కటి ఉంటే ఒక్కటి సరిపోతుందా? మమ్మీ ఏం చేస్తుంది? ఇంకా నువ్వు బ్రష్ చేయలేదు, అప్పుడే చాక్లెట్ల కోసం నల్లాడుతున్నావు. మన వానికి ఇవి ఒక్కటి సరిపోతుందా వానికి? ఫ్రెండ్స్, గాయత్రి అయితే వంట చేస్తుంది. ఈరోజు బాగా లేట్ అయింది, ఆకలి వేస్తుంది. ఏం చేస్తున్నావు? చికెన్ చేస్తుంది. మంచిగా చేయ గాయత్రి, గ్రేవీ పెట్టి. ఇక్కడనేమో రైస్ పెట్టేసింది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ 11:30 అవుతుంది. ఇంకా ఇంతకు ఈరోజు సండే టిఫిన్ లేదు, ఏం లేదు. ఇప్పుడైతే వంట చేస్తుంది. ఫ్రెండ్స్, వంట ఇంత లేట్గా కావడం కారణం ఏంటంటే, గాయత్రి నిన్న వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి మన్నెకొండ జాతరకు పోయింది. మన్నెకొండ జాతర అంటే వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరిగినాయి అన్నమాట. అంటే కళ్యాణం అలాంటిది. అయితే ఫుల్ పబ్లిక్ ఉంటారన్నమాట. నైట్ పోయి మార్నింగ్ 5 o'clock వచ్చింది. అందుకని చెప్పేసి బాగా పడుకుంది. ఇప్పుడు 11 o'clock లేచింది. అందుకని చెప్పేసి వంట లేట్ అయింది. మామూలుగా అయితే తొందరనే అవుతుంది. వైష్ణునికి ఒక విషయం చెప్తా. అయితే మేస్తూనే ఉంది పల్లీలు ఇంట్లో ఉంటే పల్లీలు తింటూనే ఉంది. అయితే ఈరోజు నుంచి నువ్వు చికెను, మటను, గుడ్డు, అసలు నాన్ వెజ్ కంప్లీట్గా మానేసేయి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నాన్ వెజ్ కంప్లీట్గా మానేస్తే చదివింది బాగా గుర్తుకుంటుంది. ప్లస్ నువ్వు 10/10 తెచ్చుకుంటావు 10th. లేదంటే ఫెయిల్ అయిపోతావు. నువ్వు బాగా చదవాలని ఉంది కదా, నీకు 10/10 తెచ్చుకోవాలని ఉంది కదా. చికెన్ మానేస్తారా? మానేసే, నాన్ వెజ్ మొత్తం మానేసే. ఏమొద్దు. అవునమ్మా, తినొద్దు. నీకు ఫస్ట్ ర్యాంక్లోనే ఉండాలని ఉంది కదా. ఫస్ట్ ఎవరు అది చెప్పింది? నాన్ వెజ్ తిన్నాక నేను 10th చదివేటప్పుడు ఎగ్జామ్స్ కంటే ముందు వారం రోజుల ముందు నేను నాన్ వెజ్ ఏం తినలేదు. అందుకే నాకు 500 మార్క్స్ వచ్చినాయి. కాబట్టి నువ్వు గిట్లా ఇప్పుడు పూర్తిగా నాన్ వెజ్ ఇప్పటి నుంచి 1 year వరకు మానేసావు అనుకో, 600/600 వస్తాయి. నేను ఇవి మా చికెన్ మటన్ అనేది తింటే 600 వస్తాయి. నీ ముఖం బంద్ చేసేయి. ఇగో హీట్ అయి ముట్టుమలు అవుతున్నాయి కాబట్టి బంద్ చేసేయి మొత్తం. ఈ రోజు నుంచి మా వయసు ఇంట్లో నాన్ వెజ్ మొత్తం మానేస్తుంది. ఓన్లీ ఆకులు మాత్రమే తింటది. మేమందరం తింటాం కామన్గా. చికెన్ అవుతుంది, మమ్మీ చేస్తుంది చికెన్ తినాలా. కానీ మామిడికాయ చట్నీతో తింటది ఈరోజు. చూడండి, ఇంతసేపు ఏమో మేకలాగా పల్లీలు మేసింది. అవి అయిపోయిన వెంటనే మళ్ళీ చాక్లెట్లు తింటే పండ్లు పుచ్చిపోతాయి అమ్మా. ఏం కాదు, మళ్ళీ మమ్మీ చూసి తిననీయదు. గాయత్రి వద్దు, చాక్లెట్ల పిశాచం కదా. సీరియస్, ఈ రోజు నుంచి చికెన్ మానేస్తుంది వైశ్య. ఈ రోజు నుంచి ప్యూర్ వెజిటేరియన్గా మారిపోతుంది. చికెన్ లేకపోతే నేను ఉండలేదు, నేను లేకపోతే చికెన్ ఉండలేదు. చికెన్ లేకపోతే నేను ఉండలేదు, నేను లేకపోతే చికెన్ ఉండలేదు. బా, చికెన్ అంటే ప్రాణమా? ఫుల్. అందుకే మనకు బాగా ఇష్టమైనది ఏదైనా వదిలేసుకుంటే మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది. నేను వదిలేయా? చికెన్ మానే తల్లి. చికెన్ కీమా, మటన్ షార్వా ఇష్టం. ఎగ్ అట్లా ఇంకే మనం ఉంటాయి చూడంగా. లేదంటే అడవిలో వేసి పెట్టి వస్తే అన్ని జంతువులనే దొరుకుతాయి. ఎలకలు, బల్లులు, తొండలు, కప్పలు. ఏగా ఇప్పుడు చికెన్ తింటున్నాం అంట, కానీ ఇంకా అవి తినడానికి ఏమైంది? చికెన్ వేరే, అవి వేరే. చికెన్ దొరికినప్పుడు అవి గిట్లా తినేస్తావు. గాయత్రి గిట్ల వచ్చింది. మళ్ళీ ఏమైంది?
ఫోన్ వస్తుందంట, తినడానికి కూర్చుంది, ఫోన్ వస్తుందని పోయింది. వైషే ఎట్లయిందమ్మా టేస్ట్? Fantastic, superb, mind-blowing, unbelievable. సూపర్ ఉందా? మమ్మీ చేతి జరిగితే ఏదైనా బాగా వస్తుంది. చికెన్ ఏదైనా సరే వైషకి అయితే సూపరే ఉంటుంది. అక్షయ్ అమ్మ కదా కదా కరా కరా, అది తొందర అమ్మ ఆకలేస్తుంది. డాడీ నీకోసం వెయిట్ చేస్తున్నాడు అప్పటి నుంచి. నువ్వెందుకు వెయిట్ చేయలే? నాకు అలాంటి పట్టింపులు ఏమి ఉండవమ్మా. ఫ్రెండ్స్ అక్షయ్ అని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఇచ్చి పెట్టాలంట. ఎందుకమ్మా? మేము సైన్స్ ఫేర్ చేస్తున్నాము ప్రాజెక్ట్ చేయడానికి. సైన్స్ ఫేర్ చేస్తుందా? అంటే తయారు చేస్తుందా? అయితే ఇప్పుడు వాళ్ళ మమ్మీ షాప్ ఆడుకోతుంది ఫ్రెండ్స్. వాళ్ళ మమ్మీ షాప్ ఆడుకోతుంది కాబట్టి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఇట్లా అక్కడే. ఇప్పుడైతే గాయత్రి ఇచ్చి పెడుతుంది. మళ్ళీ వచ్చేటప్పుడు అక్షయ్ నేను పికప్ చేసుకుంటా. రెడీ అయినావా? అయినా. ఓకే, జాగ్రత్త అమ్మా. అయిపోయినట్టే నాకు ఫోన్ చేయి, నేను వచ్చి పికప్ చేసుకుంటా. సో ఫ్రెండ్స్ డాడీ బైక్ అయితే 2 months అయింది కదా డాడీ కడగాక. 2 months పైన అవుతుంది కడగాక. సో ఈరోజు ఇట్లా పైప్తో కడుగుదామని మొత్తం టైర్లకి మొత్తం బండి అంతా దుమ్ము అయిపోయింది. ఉండని మళ్ళీ వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి. ఇదిగోండి మొత్తం దుమ్మంతా ఎట్లా అయిపోయింది. ఇదిగోండి. సో ఇప్పుడు డాడీ అయితే బండిని కడుగుతున్నాడు పైప్తో. టైర్లు కడుగు డాడీ, టైర్లు. ఇంజన్ స్టార్ట్ అవుతుందా? సతాయిస్తుందా? కొత్త బండిలాగా కావాలి మళ్ళీ. ఫ్రెండ్స్ మొత్తం అయితే వాటర్తో అయితే కడిగినా. ఇప్పుడు నెక్స్ట్ సర్వీసింగ్ ఇచ్చేది ఉంది కదా, అందుకని చెప్పి షాంపూతో కడగలేదు. కానీ బాగా దుమ్ము ఉండే, కనీసం దుమ్ము పోవడం అని చెప్పేసి వాటర్తో కడిగేసిన. ఇప్పుడైతే కొంచెం బెటర్, పర్లేదు. సో ఫ్రెండ్స్ డాడీ అయితే ఇప్పుడు బైక్ స్టార్ట్ చేసిండు. ఇందాకే కడిగినాం కదా, సో స్టార్ట్ అవుతుందో లేదు చూడాలి. యాక్చువల్లీ బండి అయితే చేపియాలి ఫ్రెండ్స్, చాలా రిపేర్లు ఉన్నాయి. ఇక్కడ నుంచి చూడండి, షాక్ అబ్జర్ ఆయిల్ సీల్ పోయింది. దాని తర్వాత అయితే క్లచ్ ప్లేట్లు, బ్రేక్ ప్యాడ్స్ ప్లస్ ఆయిల్ సీల్స్ అవన్నీ పోయినాయి. ఇంకొక 3000 వరకు అయితే. అందుకని ఇద్దాం అనుకుంటున్నా, ఇవ్వాలి తొందరగానే. ఈ 10-15 డేస్లో ఇవ్వాలి. స్టార్ట్ అవుతుందో చూడాలి. అప్పుడే స్టార్ట్ అయింది తొందరగా. సో ఫ్రెండ్స్ అక్షయ్ అయితే ఇప్పుడే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఇప్పుడే వచ్చిందనమాట. మధ్యాహ్నం ఎప్పుడు 1:30కి పోయినావు కదా, 1:30కి పోయి ఇప్పుడు 7:15కి వచ్చింది. అంతా కంప్లీట్ చేసిరా ప్రాజెక్ట్? సగం అయిపోయింది, ఇంకా సగం ఉంది. అట్లుంటది మనతోని ముచ్చట. సగం అయిపోయింది, ఇంకా సగం ఉంది. అరే 1:30కి పోయి సగం చేసి అది చాలా పెద్దగా ఉంది ప్రాజెక్ట్. అసలు ఏం ప్రాజెక్ట్ మర్చిపోయింది. ఏం ప్రాజెక్ట్ కూడా తెలియదు. వాటర్ పొల్యూషన్ వర్కింగ్ మోడల్. వాటర్ పొల్యూషన్ వర్కింగ్ మోడల్ అంటే వాళ్ళ ప్రాజెక్ట్. సో వెనస్డే కదా, వెనస్డే మా స్కూల్లో సైన్స్ ఫేర్ ఉంది, అందుకే వీళ్ళేమో ప్రాజెక్ట్ చేస్తారంట. అండ్ మధ్యాహ్నం తిన్నావా? భక్ష్యం తిన్నా. ఓకే, ఈడ తిని వెళ్ళిందే 1కేమో తిని వెళ్ళింది. ఆడికి వెళ్ళి కొంచెం స్నాక్స్ ఏమో తిన్నా అంట. అమ్మ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? మళ్ళీ రేపు స్కూల్లో చేయాలా? ఏం లేదు, ఇప్పుడు ఆమె కంప్లీట్ చేసేస్తుంది. అవునా? సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క చిన్న వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్.